ప్రభు చేతిలో పెట్టని జీవితం చరిత్రహీనమైపోద్ది. ప్రభు చేతిలో పిల్లగాడి పెట్టింది అతనికి సమృద్ధి అయింది, అనేక మంది కూడా సమృద్ధిగా మార్చబడింది. కనుక బిగబట్టి దాన్ని మూట కట్టిన వాళ్ళు ఎవరు దాన్ని తీసుకుని వెళ్ళలేదు. వెదజల్లి బలహీనులైన వాళ్ళు లేరు. దేవుడు దీవెన అలా వస్తుంది, ఊరికినే రాదు. వాళ్ళందరూ తినేవాళ్ళుగా ఉన్నారు. ఎవరో ఇస్తే తినటం, ఎవరో పెడితే పెట్టించుకోవటం, అలా అలా ఉన్నారు. కానీ వీడు అక్కడ మాత్రం మూటని విప్పాడు. కనుక ఆశీర్వాదం దేంట్లో ఉంది అని అంటే మన భూమిలో విత్తటంలో ఉంది. కానీ మూట పెట్టి ఇంట్లో పెట్టుకుంటే అది విత్తనాలు మొలవు, అవి అలానే ఉండిపోతాయి. బూజన్న పడతాయి, పురుగులన్న పడతాయి, పనికి రాకుండా పోతాయి. కానీ విత్తావనుకో, మూట తీసి విత్తావనుకో, విస్తారంగా దాని ఫలాలు బయట. ఒక కంకి, ఒక విత్తనం, కొన్ని వందల విత్తనాలు బయట తీసుకొస్తాయి. వందల విత్తనాలు కనుక చల్లితే వేల విత్తనాలు, లక్షల విత్తనాలు వస్తాయి. అవే విత్తనాలు బయట నుండి తేకుండా ఆ ఉన్న విత్తనాలని మళ్ళా విత్తితే, ఇలాగ 5 పర్యాయాలు విత్తితేనంట, 5 పర్యాయాలు విత్తితేనంట కొన్ని వందల బస్తాలు వచ్చాయి. పక్క విత్తనమే. విత్తటంలో, దేవునిలో విత్తటంలో మనకంత ఆశీర్వాదం ఉంది. సరే, మంచిది. వాళ్ళు తిన్నారు, అయిపోయింది. 12 గంపలు ఎత్తమన్నారు. 12 గంపలైనవి. కింద మొత్తం పోగి చేసి ఎత్తండి అన్నాడు. ఎంగిలి నన్ను ఎత్తుతామా? ఎత్తాం. అన్నం తిన్నాక మళ్ళీ దాన్ని ఎత్తి దాచి పెట్టండి, కూర సేవ పెట్టుకుని తిందాం అంటామా? అను. ఆయన రొట్టె ముక్కలన్నింటినీ వేస్ట్ అవ్వకుండా పోగు చేయమన్నారు. 12 గంపలకి నింపారు. 12 గంపలేండి. 12 అర్థం ఏంటి అని అంటే 12 మంది అపోస్తులు అని అర్థం. ఒక్కొక్క గంప భూ దిగాంతాలకి మీరే వెళ్ళాలి అని చెప్పాడు అన్నమాట. 12 మందిని భూ దిగాంతాలకి వెళ్ళి సువార్త పంచండి, ఈ మొక్కలు తీసుకెళ్లి పంచండి, ఈ